మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న సింహాలు పసికూన బోనులో చిక్కాయి. నిన్న మొన్నటి వరకు ప్రపంచ ఛాంపియన్లుగా కాలరెగరేసిన టీమిండియా ఐర్లాండ్ గడ్డపై పరువు పూర్తిగా వదిలేసి వచ్చింది. చిన్న జట్టే కదా అవలీలగా గెలిచి వస్తారు అనుకుంటే ఊహించని విధంగా ముఖం పగిలేలా షాక్ తిని 0-2తో సిరీస్ను క్లీన్ స్వీప్ చేసుకుని ఘోర పరాభవంతో ఇంటిబాట పట్టింది భారత్. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదొక అత్యంత ఘోరమైన అవమానకరమైన పరాజయంగా మిగిలిపోనుంది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ కండిషన్స్ వాడుకొని ఐర్లాండ్ను తక్కువ స్కోర్కే కుప్పకూలుస్తారని అంతా భావించారు. కానీ మైదానంలోకి దిగిన ఐర్లాండ్ బ్యాటర్లు భయం లేకుండా ఆడారు. భారత బౌలర్ల లైన్ అండ్ లెంత్ను దెబ్బతీస్తూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. అన్ని రంగాల్లో విఫలమైన భారత్ బౌలింగ్లోనూ కట్టడి చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. భారత్ లాంటి పటిష్టమైన జట్టు ముందు ఇది పెద్ద స్కోరు కాకపోయినా ఐర్లాండ్ బౌలింగ్ లైనప్ను తక్కువ అంచనా వేయడం భారత్కు శాపంగా మారింది. 155 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన భారత్కు ఆరంభంలోనే ఐర్లాండ్ యువ బౌలర్ జై ముంద్రా ఊహించని షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ మొదట్లోనే భారత టాప్ ఆర్డర్ వెన్ను విరిచాడు. డేంజర్ ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలను కనీసం ఖాతా తెరవనివ్వకుండా గోల్డెన్ డక్ పెవిలియన్ చేర్చాడు. ఇద్దరు హిట్టర్లు పరుగులేమి చేయకుండానే అవుట్ అవ్వడంతో టీమిండియా ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయింది. ఆ షాక్ నుంచి భారత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఐర్లాండ్ బౌలర్లు నిప్పులు చెరుగుతుంటే భారత బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టారు. మ్యాచ్ మధ్యలో వర్షం అంతరాయం కలిగించింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం చూసిన భారత్ అప్పటికే వెనుకబడే ఉంది. కాసేపటికే వర్షం తగ్గి మ్యాచ్ మళ్లీ ప్రారంభమైంది. వికెట్లు పడుతున్న మన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ క్రీజ్లో పాతుకుపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేస్తూ అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. ఒంటి చేత్తో మ్యాచ్ను భారత్ వైపు తిప్పేందుకు ప్రయత్నించాడు. కానీ అతనికి అవతలి ఎండ్ నుంచి మిగతా బ్యాటర్లు సహకారం శూన్యమైంది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఐర్లాండ్ బౌలర్లు తమ అద్భుతమైన లైన్ అండ్ లెంత్తో భారత బ్యాటర్ల చేతులు ఎత్తేసేలా చేశారు. చివరి ఓవర్లో గెలుపు ముంగిట నిలిచిన ఒత్తిడిని అధిగమించలేక టీమిండియా కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన తర్వాత ఆడిన తొలి సిరీస్లోనే అది కూడా పసికూన ఐర్లాండ్ చేతిలో ఇలా వరుసగా 2 మ్యాచ్లు ఓడి సిరీస్ కోల్పోవడం భారత క్రికెట్ అభిమానులకు జీర్ణించుకోలేని విషయం. అతి విశ్వాసమో లేక ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయడమో తెలియదు. కానీ భారత్ మాత్రం ఐర్లాండ్ గడ్డపై ఘోరంగా పరువు పోగొట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమై సిరీస్ను ఐర్లాండ్కు సమర్పించుకుంది. మరి ప్రపంచ ఛాంపియన్ల ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? కెప్టెన్సీ లోపమా లేక సీనియర్ల లేకపోవడమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.